వెల్కమ్ టు ది లియో. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వివేక హత్య కేసు అనేది చాలా రసవత్రంగా సాగుతుంది. తాజాగా ఇప్పటికే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి లాంటి కొంతమంది అయితే అందులో ఇరుక్కుపోవడం జరిగింది. ఇప్పటికే ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి తండ్రి జైల్లో కూడా ఉన్నాడు. అయితే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మరికొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఊహాజనితంగా మాత్రమే జగన్ రెడ్డి పాత్ర, భారతీ రెడ్డి పాత్ర ఉందని మాట్లాడుకుంటున్న ప్రజలు ఈరోజు దస్తగిరి చేసిన వ్యాఖ్యలతో ఖచ్చితంగా వారి హస్తం ఉందని ఒక కన్ఫర్మేషన్కి అయితే వచ్చారని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ దస్తగిరి కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు. ఏంటి ఆరోపణలు అంటే, వివేక హత్యకు ముందు జగన్మోహన్ రెడ్డి నాతో మాట్లాడాడు, ఆయన వాళ్ళు చెయ్యమన్నది చెయ్యి అని చెప్పిన తరువాతే నేను ఇందులోకి అడుగు పెట్టాను, ఒక ఎంత ధైర్యంగా అడుగు పెట్టానని చెప్పి దస్తగిరి ఏదైతే వ్యాఖ్యానించాడో, ఖచ్చితంగా వివేక హత్య ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఆయనకు తెలిసే ఈ హత్య జరిగింది అనటానికి ఇదే ఒక నిదర్శనం. మాట్లాడా లేదా అనేది అది జగన్మోహన్ రెడ్డికి, దస్తగిరికే తెలియాల. సో దస్తగిరి ఇటీవల కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నమాట వాస్తవం. అయితే దస్తగిరి ఇంకో మాట కూడా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి స్వయంగా తనకు తాను ఫోన్ చేసి నాతో మాట్లాడే అంత ధైర్యం ఉండదు, అలాగే ఈ హత్య కూడా చేయమనే అంత సాహసం కూడా చేయడు. వెనకమాల ఖచ్చితంగా భారతీ రెడ్డి హస్తం ఉండే ఉంటుంది. ఆవిడ ప్రోద్బలంతోనే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఫోన్ ద్వారా నాతో మాట్లాడాడు, ఆయన చెప్పిన తర్వాతే నేను ఈ పాపానికి ఒడిగట్టానని చెప్పి నిన్న దస్తగిరి కొన్ని సంచలన ఆరోపణలు చేయటంతో ఇప్పుడు పులివెందల మొత్తం కూడా ఒక్కసారిగా మరొకసారి హీట్ ఎక్కింది. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల చుట్టూ తిరిగిన ఈ కథ మొత్తం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిల చుట్టూ తిరుగుతూ చివరికి ఒకవేళ ఇదే స్టేట్మెంట్ కన్నా సిబిఐ వాళ్ళు కన్ఫామ్ చేసుకుంటే, ఆ రోజు అవినాష్ రెడ్డి ఫోన్ ద్వారా నాతో మాట్లాడాడని దస్తగిరి చెప్పాడు, దాన్ని కన్నా వాళ్ళు నిర్ధారించుకోగలిగితే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోవటం ఖాయమన్నట్టుగా తెలుస్తుంది. పోసగుచ్చినట్టుగా దస్తగిరి మొత్తం కూడా చెప్పాడు. ఒకసారి భాస్కర్ రెడ్డి తనను కూడా పెట్టుకుని ఇంటికి తీసుకువెళితే అప్పటికే అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. సో ముగ్గురు కలిసి ఏం చేయాలో పథకం ప్రకారం ముందే నాకు వివరించారు. కానీ నేను బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చేసిన సంగతి గమనించినటువంటి అవినాష్ రెడ్డి కొంత సమయం తర్వాత ఫోన్ చేస్తే ఆ ఫోన్లో అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన నాతో మాట్లాడి, నీకేం భయం లేదు, నేను చూసుకుంటాను, వాళ్ళంతా మన వాళ్ళే, వాళ్ళు చెప్పింది చెయ్యి అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తరువాతే నేను ధైర్యంగా ఇందులో అడుగు పెట్టగలిగాను, కానీ అంతకుముందు నేను ఈ సాహసం చేయాలని నేను అనుకోలేదని చెప్పి నిన్న దస్తగిరి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేగింది. ఇప్పటి వరకు కేవలం అనుమానం మాత్రమే ఉండేది, జగన్మోహన్ రెడ్డి పాత్ర, భారతీ పాత్ర ఉందేమోనని పులివెందుల ప్రజలు తరచుగా అనుకుంటున్నారని చెప్పి మనం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అనుమానం కాదు, కన్ఫర్మేషన్ అన్నట్టుగానే చెప్పాలా. ఎందుకంటే అప్రూవర్గా మారిన దస్తగిరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ తను చెప్పాలనుకున్నది మొత్తం కూడా చెప్పాడు. కాబట్టి తనతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తరువాతే తాను హత్యకు వెళ్ళాను అంటే, మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పింది చెయ్యి అన్నాడంటే వాళ్ళు ఏం చెప్పారు? వివేకాను హత్య చేయాలని చెప్పారు. మరి వాళ్ళు చెప్పింది చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డికి హత్య గురించి తెలుసా లేదా? జగన్మోహన్ రెడ్డి కూడా హత్యలో ఈ పాత్రగా ఉన్నట్టుగానే అనుమానం కదా. మరి ఇదే సమయంలో భారతీ రెడ్డి పేరు కూడా దస్తగిరి తీసుకురావడం జరిగింది. భారతీ రెడ్డి ప్రోద్బలం లేనిదే ఇలాంటి దారుణానికి ఒడిగట్టే సాహసం ఎవరూ చెయ్యరు. సో ఆవిడ ప్రోద్బలం కూడా ఉంది, వాళ్ళిద్దరూ కూడా ఈ హత్యలో భాగస్వాములేనని చెప్పి నిన్న దస్తగిరి కొన్ని సంచలన ఆరోపణలు చేయటం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేగుతుంది. ఇది సిబిఐ దీన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని కూడా విచారించాలి. ఎందుకంటే ఇప్పటివరకు అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పిన అందరి పేర్లు విచారించారు కదా. ఈవెన్ చివరికి సునీతను, ఆయన భర్త రాజశేఖర్ రెడ్డిని కూడా ఒక సందర్భంలో విచారించారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి పేర్లను అదే దస్తగిరి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా వారిద్దరిని కూడా సిబిఐ విచారించాలి. అది దస్తగిరి చెప్పింది నిజమా అబద్ధం అనేది బాహ్య ప్రపంచానికి చెప్పాలి. ఒకవేళ నిజమైతే వాళ్ళు కూడా భాగస్వాములు అన్నట్టే, వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. లేదు దస్తగిరి అబద్ధం చెప్పాడు, ఒక కక్షతో అబద్ధం చెప్పాడు అంటే అప్పుడు బాహ్య ప్రపంచానికి ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ హత్యకు వీళ్లకు సంబంధం లేదనే క్లారిటీ బాహ్య ప్రపంచానికి, ముఖ్యంగా
పులివెందుల ప్రజలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిబిఐ అధికారులు దీన్ని కూడా ఖచ్చితంగా ఆ పరిగణనలో తీసుకోవాలి. ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్కు నోటీసులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసే. భారతీరెడ్డి పిఏకి కానివ్వండి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీలకు కానివ్వండి, గతంలో నోటీసులు ఇచ్చారు. వారందరినీ విచారించారు, తలా తోకలేని సమాధానాలు చెప్పారు. అవన్నీ కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యాయి. గతంలో అజయ్ కలాం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత తూచి నేను అలా చెప్పలేదు, నేను మళ్ళీ మార్చుకుంటానని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పుడు దస్తగిరి చేసినటువంటి ఈ ఆరోపణలు అనేవి పెను ప్రకంపనగా మారాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతుంది. వివేక హత్య కేసులో ఇప్పుడు వేళ్లన్నీ అవినాష్ రెడ్డి వైపు నుంచి జగన్ రెడ్డి వైపు చూపించే పరిస్థితి, భారతీ రెడ్డి వైపు చూపించే పరిస్థితి. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి, అన్నీ నేను చూసుకుంటా. వివేక హత్యకు ముందు నాతో జగన్ ఫోన్లో మాట్లాడారు, నాకేమన్నా అయితే తానున్నానని భరోసా ఇచ్చాడు. దస్తగిరి సంచలన వ్యాఖ్యలు. సో అర్థమైంది కదా, అంటే అప్పటికే హత్యకు ప్రీ ప్లాన్డ్గా మొత్తం సిద్ధం చేసి ఆ హత్యకు ఒక వ్యక్తి కావాలని దస్తగిరిని ఎంచుకున్నారు. బట్ దస్తగిరి ఎప్పుడైతే వివేకాన్ని హత్య చేయాలని చెప్పారో ఒకంత భయపడి బయటకు వచ్చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పే పనిలో భాగంగా మాట్లాడి మా వాళ్ళు ఏం చెబితే అది చేయి. మా వాళ్ళు అంటే ఎవరు? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, వాళ్ళందరూ ఏది చెబితే అది చేయి, అన్నీ నేను చూసుకుంటా, తర్వాత జరిగేవన్నీ నేను చూసుకుంటా. వివేక హత్యకు ముందు జగన్ నాతో ఫోన్ మాట్లాడారు, నాకేమన్నా అయితే తానున్నానని కూడా భరోసా ఇచ్చాడు. ఇదే క్రమంలో ఏం చెప్పాడంట ఆయన, ఒకవేళ నీకేదన్నా అయినా నీ కుటుంబానికి అండగా నేనుంటాను, నీ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడని చెప్పి ఆ దస్తగిరి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు సీఎం జగన్ ఆయన భార్య భారతీయ హస్తం ఉందని, అందుకే కేసు విచారణ ముందుకు సాగటం లేదని ఆరోపించారు. ఈ విషయం వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వివేక హత్యకు ముందు నన్ను భాస్కర్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఉన్నారు. నాతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పినట్లు చేయాలని కోరారు. దాంతో నేను వెనక్కి వచ్చాను. వెంటనే అవినాష్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్ నాతో మాట్లాడారు. దస్తగిరి మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటానని చెప్పారు. దీంతో ధైర్యంగా రంగంలోకి దిగాను. భారతీ సూచన లేనిదే జగన్ కూడా ఈ సాహసానికి పాల్పడే అవకాశమే లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. సో వివేక హత్య వెనుక జగన్ భార్య భారతీయ హస్తం ఉన్నందునే సాక్ష్యాలు చెరిపే ప్రయత్నం చేశారు. కడపలో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కూడా కేసు పెట్టారు. సిబిఐ వాహన్ డ్రైవర్ మీద బెదిరింపులకు దిగారు. జగన్ అండలేకపోతే వివేక ఇంట్లో కుక్క కూడా చనిపోదని చెప్పి దస్తగిరి చెప్పడం జరిగింది. నాకున్న గుండె ధైర్యంతోనే ఎర్రగంగిరెడ్డి హత్యకు నన్ను ఎంచుకున్నాడు. అప్రూవర్గా మారే ముందే నా నిర్ణయాన్ని కూడా ఎర్రగంగిరెడ్డి స్పష్టంగా చెప్పాను. అప్రూవర్గా మారితే తనతో పాటు జగన్ దంపతులు కూడా ఆ జైలుకు పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కానీ అప్రూవర్గా మారకపోయి ఉంటే తెలుగుదేశంపై కేసులు నెట్టేవారని చెప్పి ఆరోపించారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అయితే చెప్తున్నాడు. భార్య భారతీరెడ్డి ప్రోద్బలం కానీ హస్తం కానీ లేకుండా ఇలాంటి దారుణానికి ఒడిగట్టే అవకాశమే లేదు. మొదటిది. రెండోది, నేను అప్రూవర్గా మారేటప్పుడు ఎర్రగంగిరెడ్డికి చెప్పా, అసలు ముందు ఈ హత్యకు ఈయన్ని ఎంచుకున్నదే ఎర్రగంగిరెడ్డి, ఎందుకనంటే కొంచెం గుండె ధైర్యం గలవాడని చెప్పి దస్తగిరిని ఎంచుకున్నారు. సో నేను అప్రూవర్గా మారేటప్పుడు ఎర్రగంగిరెడ్డికి చెప్పేశా, బాబు నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను అప్రూవర్గా మారి నిజాలన్నీ చెప్పేయాలనుకుంటున్నానని చెప్పి విషయాన్ని ఎర్రగంగిరెడ్డికి చెబితే ఎర్రగంగిరెడ్డి అన్నాడు, అప్పుడు నువ్వు అప్రూవర్గా మారితే మనతో పాటు భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది, నువ్వు ఇలాంటి పని చేస్తే బాగోదని చెప్పి దస్తగిరిని హెచ్చరించారు. అయినా సరే దస్తగిరి ఏది జరిగితే అది జరుగుద్ది, నేను తప్పు చేశాను, పశ్చాత్తాపడుతున్నానని చెప్పి ఆ రోజైతే అప్రూవర్గా మారటం జరిగింది. సో ఇప్పుడు దస్తగిరి చెప్పిన అంశాలను బట్టి చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గన ఫోను మాట్లాడి ఉంటే ఖచ్చితంగా హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు. మరి ఏం పని చేయమని దస్తగిరికి ఫోన్లో చెప్పాడు? దస్తగిరితో అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అంటేనే అప్పటికి కథ ఎక్కడి దాకా వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళంతా బలంగా ఫిక్స్ అయిపోయారు. వివేకానంద రెడ్డి అడ్డు తొలగించుకోవాలని బలంగా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే దస్తగిరితో నువ్వు వాళ్ళు చెప్పింది చెయ్యి, నేను చూసుకుంటాను, నీకేం కాదు, ఏదైనా అయినా నీ కుటుంబానికి నేను అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే
జగన్మోహన్ రెడ్డికి మ్యాటర్ మొత్తం తెలుసు. ఇప్పుడు పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చీకొట్టే పరిస్థితి. వివేక హత్య కేసులో తెర వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని పులివెందుల కడప జిల్లా ప్రజలు బలంగా నమ్మే పరిస్థితి. వారితో పాటు భారతీ రెడ్డి కూడా ఈ హత్యలో భాగస్వామ్యమేనని చెప్పి ఏదైతే దస్తగిరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడో ఇవి కడప పులివెందుల వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఈ విషయాలను అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరి వెల్లడించడంతో ఇప్పుడు వేళ్ళు మొత్తం కూడా ఎవరి వైపు తిరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి వైపు, భారతీ రెడ్డి వైపు తిరిగాయి. అంటే కేసు వాస్తవానికి అవినాష్ రెడ్డి దగ్గర ఆగినట్టుగా మనకు కనపడుతున్నా దానిపైన కూడా ఇంకా ఉంది. ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి. ఇవి మనం చెప్పటం లేదు, ఇప్పుడు అప్రూవర్గా మారినటువంటి దస్తగిరే స్వయంగా చెప్పాడు. సో ఇప్పటికీ కూడా దస్తగిరి ఒకటి చెప్తున్నాడు, నా ఫోన్ ఆల్రెడీ ట్యాపింగ్లో ఉంది, నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో వీళ్ళందరికీ తెలుసు, ప్రతిదీ కూడా వింటూనే ఉన్నారు. నేను నిజంగా సునీతకు అమ్ముడు పోయి ఉంటే ఈ పాటికి ఆ ఫోన్ రికార్డ్స్ అన్నీ కూడా బయట పెట్టేవాళ్ళు. అమ్ముడు పోయినట్టు నిరూపిస్తే నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధం, నిరూపించలేకపోతే అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి సిద్ధమా అని చెప్పి దస్తగిరి ఒక సవాల్ కూడా విసరటం జరిగింది. మొత్తంగా వివేక హత్య కేసులో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఎప్పుడైతే దస్తగిరిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో దీంతో అసలు విషయం బయటకు కక్కేశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హత్యకు ముందు జగన్మోహన్ రెడ్డి దస్తగిరితో ఫోన్లో మాట్లాడాడు, వాళ్ళు చెప్పినట్టు చేయమన్నాడు, చేసిన తర్వాత వచ్చే పరిణామాలను నేను చూసుకుంటాను, ఏదైనా జరిగినా నీ కుటుంబానికి నేను అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట 100కు 100% వాస్తవమేనని ఇప్పుడు ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితి. ఎందుకంటే అప్రూవర్గా మారిన దస్తగిరి మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నట్టు ప్రతిదీ కూడా పోసుగుచ్చినట్టు చెప్పాడు. కాకపోతే ఇప్పటి వరకు భారతీ రెడ్డి పేరు, జగన్ రెడ్డి పేర్లను ఆ దస్తగిరి బయటికి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తనకున్న భయం తనదే, తన ప్రాణ భయంతో వారిద్దరి పేర్లు మాత్రం ఇప్పటి వరకు బయటికి తీసుకురాలా. బట్ ఫస్ట్ టైం వాళ్ళిద్దరి పేర్లను ఈరోజు దస్తగిరి బయటికి తెచ్చాడు. దీని మీద సిబిఐ కూడా పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఒకవేళ వీరి హస్తం ఉండుంటే వారి మీద కూడా ఛార్జ్ షీట్లు నమోదు చేసి విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా కడప పులివెందుల ప్రాంతాల్లో ఇప్పుడు దస్తగిరి చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనగా మారాయి.